నీవు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయవచ్చు. కానీ నీకు నువ్వే అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు, వయసు పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు. నీళ్ళల్లో మునిగితే స్నానం, నీలో నువ్వు మునిగితే ధ్యానం. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది గాని ఒక ఆధ్యాత్మిక విషయంలో మాత్రం పరిష్కారం లేనే లేదు. ఎందుకంటే అది సమస్యే కాదు కాబట్టి. జీవుడు తనువు ద్వారా దేవుణ్ణి చూడటం సాధన, ఆ తనువు ద్వారానే దేవుడు జీవుణ్ణి చూడడం సిద్ధి. పంచాంగం పంచభూతాలకు ప్రతీకైన పంచ అంగాలైన శరీరానికి చెప్పబడిందే గాని నీకు కాదు. ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తన చుట్టూ ఉన్నవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండే వారికి మనం దూరమయ్యే వరకు మన విలువ ఏంటో తెలియదు. కొన్ని బంధాలకు పేరు పెట్టలేము, ఇంకొన్ని బంధాలు పేరు మాత్రమే ఉంటాయి. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లోనే కాదు, మనసులో కూడా ఉండాలి. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా ఎప్పటికీ అతనిని వదలని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా దూరం కావటమే మంచి మార్గం. తప్పును సరిదిద్దకపోతే అది మరింత ఆపదను తెచ్చిపెడుతుంది. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. నీవు ప్రతిరోజు ఒకటి కన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. స్నేహానికి విలువ ఇస్తే స్నేహితుడిని గౌరవిస్తాము. డబ్బుకు విలువ ఇస్తే ఆచితూచి ఖర్చు పెడతాము. కాలానికి విలువ ఇస్తే టైం వేస్ట్ చేయము. బంధాలకు విలువ ఇస్తే వాటిని తెంచుకోము. దేనికి ఎంత విలువ ఇవ్వాలో తెలుసుకొని వ్యవహరించటం మనం తెలుసుకోవాలి. నువ్వు జీవితంలో కోల్పోయే అత్యంత విలువైన వస్తువు నీ ప్రాణం. దాన్ని కోల్పోనంత వరకు మరేం కోల్పోయినా కూడా బాధతో మిగిలిన జీవితాన్ని కోల్పోకు. ఎందుకంటే దాన్ని కోల్పోయిన తర్వాత నువ్వు కోల్పోవడానికి నీ దగ్గర ఇంకేమీ మిగలదు. ఒప్పుకునే ధైర్యం ఉంటే తప్పులు ఎప్పుడూ క్షమించదగినవే. నేను క్షమిస్తాను, దాని అర్థం ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని. జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది. మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి. వాదించి మనిషిని వేధించి మనస్సుని ఎప్పటికీ గెలవలేము. గౌరవం, ప్రేమ, స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పెట్టుబడులు. మనం ఎంతిస్తే అంతకి రెట్టింపు మన దగ్గరికి వస్తుంది. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా నీటితో నిండిన మట్టి కుండ ఎక్కువ విలువైనది. ఈ ప్రపంచంలో మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగలిగేది ఒకటే, అదే సంతోషం. జీవితం మొదటి భాగమంతా అందరూ తనని వదిలి వెళ్ళిపోతున్నందుకు బెంగ. జీవితం చివరి భాగంలో అందరినీ వదిలి తాను వెళ్ళిపోతున్నందుకు బెంగ. పాలల్లో చక్కెర వేసినా, చక్కెరలో పాలు పోసినా కరిగేదేమో చక్కెరే. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే. చక్కెర కరిగిపోయిందని కాకుండా పాల రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కూడా బాధపడుతూ ఉండకుండా ఓ మంచి పాఠం నేర్చుకున్నానని ముందుకు సాగండి. అబద్ధానికి ఉన్నంత విలువ నిజానికి ఉండటం లేదు. అబద్ధానికి భుజం మీద ఎక్కించుకొని ఊరేగిస్తారు, నిజాన్ని ఉరికంబం ఎక్కించి ఉరి తీస్తారు.